వదిన గారు 4 మంచి కప్పు సాసర్లు ఉంటే ఇస్తారు, సాయంత్రం ఇచ్చేస్తా. ఏమిటి విశేషం? విశేషమే, సాయంత్రం అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారు. టీ ఇద్దామంటే 4 మంచి కప్పులైనా లేవు. అబ్బాయి ఏం చదివేట? ఏవో పెద్ద పెద్ద పరీక్షలే పాస్ అయ్యాట. ఒక్కగానొక్క కొడుకు, చాలా స్థితిమంతుడు. నాన్న పిలుస్తున్నాడే. వస్తున్నా, మీ నాన్న పోరు పడలేకుండా ఉన్నాను. కప్పులు పంపుతారు కదా? అలాగే, అమ్మాయిని పంపించండి, నేనే ముస్తాబు చేసి టీషర్ట్ ఇచ్చి పంపిస్తాను. ఖగరాజు నీయానతి వినివేగమే సొనలేదో గగనానికి ఈల దూరం బని నాడో. చూడు, సాయంత్రం చిత్రం చూడటానికి వస్తున్నారు. పెళ్లివాడే చాలా స్థితిమంతులు, ఒక్కగాను ఒక్క కొడుకు. అబ్బా, ఎన్నిసార్లు చెప్తారండి? ఎప్పుడు చెప్పాను చెప్పమా. చిత్ర, మీ అమ్మతో చెప్పానంటావా? చెప్పావు కదా నాన్న. సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా చెప్తూ ఉండమ్మా, లేకపోతే మీ అమ్మ నన్ను క్షిమితంగా బతకనియదు. ఇంతకు నేను చెప్పవచ్చింది ఏమిటంటే, పిల్ల గనక వాళ్లకు నచ్చిందో పెళ్లి అయిపోయినట్టే, నా బెంగ తీరిపోయినట్టే. మీకు అసలు బెంగంటూ ఎప్పుడైనా ఉందా? మన పిల్లకేమండి బంగారు బొమ్మ, తప్పకుండా నచ్చుతుంది. కాకపోతే కాస్త గారాబం చేసి నెత్తినెక్కించుకున్నారు. నీవన్నమాట నిజమే. ఎలాగూ ఒక అయ్య చేతిలో పెట్టవలసిన దాన్ని ఇంత గారాబం చేయటం మంచిది కాదు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది, చిత్ర వెళ్ళిపోతే ఇల్లు మళ్ళీ చీకటి కోణమేగా. నీకు నేను, నాకు నీవు, ఇద్దరం ఒంటరిగా మిగిలిపోతాం. ఎందుకలా ఎగవుతారు? ఊళ్ళో సమంతమేగా, మన కళ్ళ ముందే ఉంటుంది. అమ్మా అమ్మా, లేదమ్మా. చూడు, పెళ్లి కూతురివి, కంట తడి పెట్టకూడదు. నాకు మోము గనలేని నా జాడ చలసి. అత్త రతీదేవిలా ఉన్నావు. ఈ నెక్లెస్ కూడా పెట్టుకున్నావంటే అబ్బాయి తప్పకుండా నిన్నే వరిస్తాడు. నన్ను వరిస్తే పర్వాలేదు, కానీ ఈ నెక్లెస్ వరిస్తే మాత్రం మా నాన్న పీకల మీదకి వస్తుంది. వచ్చి కొంట పిల్ల, ఉండు తీసేస్తాను. చారు, తీగలుతున్నావు మన దగ్గరికి. టీ కాదు, చారు పెట్టాను. కాగుతోంది, కాసేపు ఉండండి. ఆ పిల్లకి టీ సెట్ ఇచ్చి పంపించేస్తాను. అది పిల్ల కాదు, పెద్ద పిడుగు. మొన్న కాయగూర తొక్కలని నన్ను ఎత్తి మీద వేసింది. ఇప్పుడు ఈ టీ షర్టు మన ముఖాన్ని పగలగొట్టినా పగలగొడుతుంది. చాలా ఊరుకోండి, ఆ అమ్మాయి వింటే బాధపడుతుంది. ఏమనే సరే, నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. ఏమండి, పొరుగింటి పుల్లయ్య కోసం ఈ రోజున వేసితి వేషం జోరు హే, అరే వా జోరు హే. గింటల్లమ్మలు గింతలే పంతానికి గవ్వింతురులే, అనగూడదే మనకెందుకులే, మాటంటే చిటపట మందురులే. వారెవా జోరు హే, వారెవా జోరు హే, వారెవా జోరు హే. మగవారి ప్రతాపం తెలుసు, ఆడవారని అలుసు, తమ బడాయి చూపింతురులే. వా జోరు హే, వారే వా జోరు హే, వారే వా జోరు హే. ఎంతైనా మేము మగాళ్ళం, మా మూతిని ఉన్నది మీసం. జగమిటులైన యుగమటులైన చెల్లునులే మా అధికారం. వారెవా జోరు హే, వారెవా జోరు హే, వారెవా జోరు హే. ఉన్నది హైటు, అబ్బబ్బో మించిన వేటు, పర్సనాలిటీ, ఫేసుల బ్యూటీ, ఒగడు కొండి ఇక టీ. వారెవా జోరు హే, వారెవా జోరు హే, వారెవా పుల్లయ్యో,
వారెవా ఎల్లమ్మ వారెవా పుల్లయ్యో వారెవా ఎల్లమ్మ. రవి రవి టీ తీసుకో. ఏమిటి బోడి కప్పులో తెచ్చావు టీ? నా కొత్త టీ షర్ట్ ఏమైంది? ఊరుకో బాబు, నేను నీ టీ షర్టు పగలగొట్టావా? లేదు, వాళ్ళ ఇంటికి చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారని మన టీ షర్ట్ అడిగి తీసుకెళ్లారు. అడిగితే మొత్తం అర్థమైన వాళ్ళకి నా టీ షర్ట్ ఇస్తావా? ఎందుకు అరుస్తా? వాళ్ళు వింటే ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకే ఇరుగు పురుగు అంటే అంత మాత్రం ఇచ్చి పుచ్చుకోవటం లేకుండా ఉంటుందా? ఏదో పెళ్లి చూపులకు వస్తున్నారు కదా అని. అని నా టీ షర్ట్ దానం చేస్తావా? అసలు ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి చెప్తా? టీ షర్ట్ కి గతి లేనాడు ఆ అమ్మాయి పెళ్లి చేస్తారు వాట. ఏమిటి అది? నీకేమైనా మర్చిపోయిందా? లక్షణంగా అందులో ఉన్న టీ తీసి ఇద్దరు చెప్పులో పోస్తావేమిటి? వాళ్ళ అబ్బాయి అనే మాటలు విన్నావా? టీ సెట్ తెచ్చావని గతి లేని వాళ్ళ కింద జమ కడుతున్నాడు. ఎవరికి కావాలేంటి బెడ్ హౌస్ సెట్? తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. చిత్ర, అది కాస్త ఇచ్చేస్తే వచ్చేవాళ్ళకి టీ ఎలా ఇవ్వనే? ఆ ఇచ్చే చెంబుతో ఈ తలో కాస్త దాంతోనే ఎత్తుకు తాగుతారు. అర్థం పర్థం లేకుండా ఏమిటా చిందులు? కాకపోతే ఏమిటమ్మా, 2 కప్పులు ఇచ్చి వాళ్ళని అవమానం చేస్తే సైన్ చూడుకోవాలి. వాళ్ళ కప్పులు తీసుకెళ్లి వాళ్ళ మొహాన్ని కొట్టి అబ్బాయి అరుపులు ఏమిటో కట్టిస్తాను. చిత్ర, తొందరపడకు. చిత్ర, నిన్నే ఆగు. చిత్ర, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? ఏడవలసింది నేను. నా మొట్టమొదటి పెన్షన్ డబ్బు పిండి పిండి చేసి పారేశావు. ఏమిటి ఆలోచిస్తావు? పింగాణి ఎరువు చెట్టక మంచిది, తీసుకువెళ్ళి దొడ్లు వేయి. చాలే ఊరుకోండి, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. చాలు చాలు చాలు, నేనేమన్నానే? చాలు. ఏమైంది? టీ చెట్టు కింద పడి పగిలిపోయిందమ్మా. చెప్తుంటే వినకుండా చెండుకుని పరిగెత్తావే, అయిందా చేసి? అయినా ఆడపిల్లకి అదిరిపాటు పనికిరాదు. ఎందుకే దాన్ని అలా చంపేస్తున్నావు? ఇంటి వాళ్ళ టీ షర్ట్ తీసుకొచ్చి పగలగొట్టింది. అసలు వాళ్ళ టీ షర్ట్ ఎందుకు తెచ్చారు చెప్పమా? ఇది మరీ బాగుంది. చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారన్నారు. వాళ్ళేరి? వాళ్ళెవరు? వాళ్ళ పెళ్లి వాళ్ళేనా? వాళ్ళు రావడం లేదు. ఏ ఏమన్నారు? మీ అమ్మాయా అన్నారు. టఫీమని అవుననేసాను. అంటే ఏమైనట్టు? అబద్ధాలు ఆడడం అలవాటు లేదాయా? చటుక్కన పట్టుకున్నారు. నీవెప్పుడు పిల్లలు లేరని చెప్తూ ఉండేవాడివిగా. చెప్పు, నిజం చెప్పు. ఈ పిల్ల ఎవరు? ఈ పిల్ల తండ్రి పేరు ఏమిటి? అడిగాను. చెప్పలేకపోయారా? చిత్ర చిన్నప్పుడు చెప్పిందిగా వాళ్ళ నాన్న పేరు. ఎప్పుడో చెప్పిన పేరు ఇప్పటిదాకా జ్ఞాపకం ఉంటుందా? మర్చిపోయాను, చెప్పలేకపోయాను. ఇప్పుడు ఏం మించిపోయింది? అమ్మాయిని అడిగి వెళ్ళి చెప్పిరండి. చిత్ర, సరేలే, పేరు అడగగానే సరిపోయిందా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఎలా చెప్పగలం? చెప్పలేకపోతే వాళ్ళు చిత్తం వచ్చినట్టు మాట్లాడతారు. ఇదిగో, ఇక దాని పెళ్లి విషయమై ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఒట్టాను అనుకో. వెళ్ళరు? ఎలా వెళ్తాను? వెళితే అందరూ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. అయితే ఇక పిల్లకి పెళ్లి చేయరా? చెయ్యను, చెయ్యనంటే చెయ్యను. దానికి పెళ్లి చేసి పంపించి ఆ దండతో నన్ను చావలేదు. విన్నావా రవి? చిత్ర వాళ్ళ కూతురు కాదట. పాపం, అవుతుందనుకున్న సంబంధం కాస్త వెనక్కిపోయింది. అమ్మా,
చిత్రం నేను పెళ్లి చేసుకుంటానమ్మా. నువ్వు పెళ్లి చేసుకుంటావా రవి? అవునమ్మా, చిత్రం నేను చేసుకుంటాను. విన్నారు 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 ఏ విన్నారు? అదే 2 ఏవండలు 2 విన్నరాలు. అది కాదండి. అది కాకపోతే నీ పిల్లలు చెప్పు. మన రవి పెళ్లి చేసుకుంటాడట. రవే పెళ్ళే అయితే 30,000 బ్యాంకులో పడేటే వెంటనే వెళ్ళి జడ్జి గారి అమ్మాయి ముహూర్తం పెట్టి వస్తుంది. మీ జడ్జి గారి అమ్మాయిని కదండి, మరి పరంధామయ్య గారి అమ్మాయిని. 40,000 పరందమయ్య? ఏ పరందమయ్య? మన ఇంటి పక్కన పరందమయ్య. వాడు చొక్కా కూడా లేదే. వాడేలా బాబోయ్ కొంప ఊడిపోతుంది. వెంటనే వాడిని ఖాళీ చేయించవలసిందే. ఇప్పుడు వస్తాను. పరందమయ్య మాట వచ్చాక వెళ్తాను. అమ్మాయి సంబంధం విషయంలో కొంచెం హడావిడిగా ఉన్నాను. అదేం సాగదు. నేను విన్నదాన్ని బట్టి మీరు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళవలసిందే. ఏం విన్నారు? నువ్వు వేస్తున్న ఫిట్టింగ్ మా అబ్బాయిని మంచి చేసుకుని మీ అమ్మాయి నుంచి చేద్దాం అనుకుంటున్నావుగా. నీ ఎద్దగొట్టమే కాకుండా జడ్జి గారి కట్నం ఎందుకు పాడు చేస్తావు? ఇంతకీ అమ్మాయి నీ కూతురు కదటగా. చిత్తం కాదు, కాకపోయినా మాకు చిత్రం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోలేరులేండి. అర్థం అవుతా ఉంది. నువ్వు వచ్చి దగాకోరి మోసగాడి. ఆ మాట మాత్రం అనకండి, నేను మోసగాడిని కాదు. నువ్వు కాకపోతే నీ కూతురు మోసగట్టే. నాన్న, మీరు వారిని అనవసరంగా అవమానిస్తున్నారు. వారు అద్దెచ్చేశారు. నేనిచ్చానా? ఎప్పుడు ఇచ్చాను చెప్పమా? వా, మా చిత్రం ఇచ్చి ఉంటుంది. మనీ ఆర్డర్ వచ్చి ఉంటుంది. అవునవును, మీ చిత్రం ఇచ్చింది. చిత్రచిందా? మరి నాకు చెప్పలేదే? తగలేసావా? లేదు నాన్న, ఇదిగో సూట్ కొనేశాను. ఏడవలేకపోయావు. దాంతో పాటు నాకు సైన్ పచ్చి తీసుకెళ్ళిపోయావా? ముసుకొచ్చి బయట పోతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఇంట్లో పదండి. అమ్మ రమ్మంటోంది. అమ్మ రమ్మంటుందా? ఇంతసేపు చెప్పలేదా మాట? చారు నాన్న వాళ్ళ అద్దె ఇచ్చేసావా అమ్మా? మనీ ఆర్డర్ వచ్చిందన్నమాట. మరి నాతో చెప్పనే లేదే. ఆయన నన్ను అనవసరంగా ఎంత అవమానం చేశాడో చూసావా? పాపం సమయానికి అబ్బాయి వచ్చి అడ్డుపడ్డాడు. ఏదో మరో సంబంధం ఉందని విన్నాను. పోయి కనుక్కొస్తాను, లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనివ్వదు.